ప్రియులారా, తన జీవితంలో గొప్ప వెలుగు చేత నింపబడినాడు. దేవుని దగ్గరికి తన కన్నీళ్లు, తన ప్రార్థన ప్రియులారా చేరుతూ వచ్చినాయి. నువ్వు చేసేటటువంటి ప్రార్థన ఎవరి సన్నిధి చేరాలి? దేవుని సన్నిధికి చేరాలి. అంటే కీర్తనల గ్రంథంలో అనగా లేదా యెషయా గ్రంథంలోనే 59వ అధ్యాయంలో మనం చూస్తాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదవండి ప్రియులారా. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరచను గనుక ఆయన ఆలకింపకున్నాడు. 3వ వాక్యం చదవన్నాను. మీ చేతులు రక్తము చేతను, మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది, నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలకడు, సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడడు, అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు, చెడును గర్భము ధరించి పాపమును గందురు. ఇప్పుడు 59వ అధ్యాయం 1వ వాక్యం చదవండి ప్రియులారా. రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని ఏమొచ్చినాయంటమ్మా? అడ్డముగా వచ్చాను. తల్లి, చెల్లి, అక్క, అన్న, నువ్వు ఏ ప్రాంతం నుండి వింటున్నావు నాకు తెలియదు, కానీ ఈ రోజు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డంగా వచ్చును. భక్తుల జీవితాలలో వారు ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన దేవుని సన్నిధికి చేరి పరిస్థితులు దేవుడు మార్చేసినాడు. ఆయనకు సమస్తము సాధ్యమే. కుదరని రోగాలు సైతం ఆయన బాగు చేస్తూ వచ్చినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ నోటిలో ఏమేమి ఉన్నాయంట ఇక్కడ రాయబడిన సుమారుగా కొన్ని లిస్ట్ రాసినాడు. చేతులేమో రక్తం చేతను ఉందంట, వేళ్ళేమో దోషం చేత ఉన్నాయంట, పెదవులేమో అబద్ధములు ఆడుతున్నాయంట, నాలుకేమో కీడును కల్పించడానికి ఎప్పుడు మాట్లాడుతూ ఉందంట, నీతిని బట్టి ఎవరు సాక్ష్యం పలుకున్నారంట, సత్యమును బట్టి ఎవరు వాద్యం ఆడుకున్నారంట, అందరూ ఎవరిని నమ్ముకున్నారంట? వ్యర్థమైన దానిని నమ్ముకొని మోసం మాటలు పలుకుతూ చెడును గర్భం ధరించి పాపమును కనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే ఇవన్నీ అడ్డుగా వచ్చేసినాయి. వారు ప్రార్థన దేవుని సన్నిధికి చేరకుండా, వారు ప్రార్థన చేస్తే కనీసం జ్వరము కూడా కదలట్లేదు, వారు ప్రార్థన చేస్తే కనీసం తలనొప్పి కూడా కదలట్లేదు, వారు ప్రార్థన చేస్తే ప్రియులారా పరిస్థితులు మార్చబట్టం లేదు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతా ఉన్నాడు. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతా ఉందా? నీ ప్రార్థన దేవునికి ఇష్టకరంగా నువ్వు జీవిస్తే నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడంతే. ఆయన వైపు నువ్వు తిరిగితే చాలు, నీ ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. నువ్వు ఆయన వైపు తిరిగితే చాలంతే, నువ్వు ఆయన వైపు మనసు ఉంచితే చాలంతే, నీ ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. ఎంత ఘోర పాపినైనా సరే ఆయన క్షమించగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, సినిమా పాటలు పెట్టుకుంటూ ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి వ్యక్తి ఇక సినిమాలకు వచ్చిన కష్టపడతాడు, కంకర కొడతాడు, కంకర కొట్టి వచ్చినటువంటి డబ్బులతో సినిమాకి వెళ్ళి సినిమాలు చూసి కుటుంబంలో కూడా ఆ సినిమా పాటలు పెట్టుకొని ఆ ఇంట్లో పెద్ద డెక్కు సౌండ్ పెట్టుకొని సినిమా పాటలు పెట్టుకొని అట్లా ఆనందిస్తున్నటువంటి వ్యక్తికి సువార్త ప్రకటించాను. ఆ వ్యక్తి ఆ సినిమా పాటలు మానేసి దేవుని పాటలు పట్టుకోవడం ప్రారంభించాడు. చిన్న చిన్నగా బైబిల్ చదవటం ప్రారంభించాడు. తర్వాత నమ్మి బాప్తీసం పొందాడు, రక్షించబడినాడు, మందిరంలో చేర్చబడినాడు, మందిరంలో పాటలు పాడటం ప్రారంభించినాడు, చిన్న చిన్నగా వాక్యం చెప్పడం నేర్చుకున్నాడు, కరపత్రికలు ఊర్లలో తిరిగి పంచడం నేర్చుకున్నాడు. తన వ్యాపారం ఒక చిన్న అంగడి పెట్టుకున్నాడు. అంగడి వ్యాపారం చేసుకుంటూ ఆ సేవా పరిచయలో
పాలు పంపులు పొందేవాడు. నేను మా గ్రామం వెళ్ళినప్పుడల్లా కూడా అనౌన్స్మెంట్ తీసుకొని మనము గ్రామంలోనికి విజయ్ వచ్చాడు ప్రార్థన చెప్పేటడానికి, మీరందరూ రండి అని అనౌన్స్మెంట్ చేసేవాడు, పాటలు పాడేవాడు. నేను సిద్ధపడి వెళ్ళేసరికి ముందుగా వాక్యం కూడా చెప్పమని సమయం ఇచ్చామని వాక్యం కూడా చెప్పడం ప్రారంభించాడు. కొంత అనారోగ్యం వచ్చినప్పుడు అనుకున్నారు ఇంకా అందరు చనిపోతారని, కానీ ప్రార్థన చేశాను, ప్రభువా ఈ ప్రాంతంలో ఈ బిడ్డ సాక్షిగా నిలబడాలయ్యా, ఇలా చనిపోవడానికి వీలు లేదు, ఇతను బ్రతికించాల నువ్వు అని ప్రార్థన చేశాను. అతన్ని దేవుడు బ్రతికించాడు. ఇన్ని రోజులు మరలా సేవ పరిచర్యలో ఉన్నాడు. ఈరోజు ప్రభునందు నిద్రించాడు. పిల్లారా, తనకిష్టకరంగా దేవుడు మార్చుకున్నాడు. తన బిడ్డగా దేవుడు అంగీకరించేశాడు. దేవుడు తన పనిని తాను జరిగించుకున్నాడు. తను రక్షణలోనికి వచ్చాడు. అనేకులకు రక్షణ సువార్త వినిపించాడు. గ్రామంలో అంగడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్పేవాడు ప్రభుని నమ్ముకోమని. దేవునికి స్తోత్రం చెప్పండి. పలానా బ్రదర్ నాకు వాక్యం చెప్పాడు, నేను రక్షించబడినాను, మీరు కూడా నమ్ముకోండి. ఏ మందిరానికి వెళ్తారో నాకు అక్కర్లేదు, కానీ మీరు మందిరానికి వెళ్ళండి అని చెప్పేవాడు. ప్రియులారా, అన్న నువ్వేమైనా కరపత్రికలు తీసుకొచ్చావా అని నన్ను అడిగేవాడు. తీసుకువెళ్ళినప్పుడల్లా కరపత్రికలు ఇచ్చేవాడిని, అన్ని పంచినానని చెప్పేవాడు. ఈరోజు ఎక్కడున్నాడంటే ప్రభు దగ్గర ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం తప్పించుకున్నాడయ్యా అంటే నరకాన్ని తప్పించుకున్నాడు. ఏం తప్పించుకున్నాడు? ఈ లోకంలో ఎంతెంతో సంపాదిస్తున్నటువంటి వారు, ఏమేమో సాధించామనుకున్న వారు, వారందరికన్నా గొప్ప స్థానంలో ఉన్నాడని మాత్రం ధైర్యంగా చెప్పగలను. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడానికి దేవుని దగ్గరికి చేర్చబడినాడు. ఎటువంటి ఇబ్బందులు లేదు, ఇక ఎటువంటి భయం లేదు, ఎటువంటి చింత లేదు, ఎటువంటి ఆకలి దప్పులు లేవు, సూర్యుడు అక్కర్లేడు, చంద్రుడు అక్కర్లేదు. అయితే ఆ రాజ్యానికి చేర్చబడుతూ వచ్చినాడు. నిజంగా ధైర్యంగా చెప్పగలను ఆ వ్యక్తి గురించి, ఇతను నిజంగా యేసు ప్రభుని ఎరిగిన బిడ్డ అని, నిజంగా ప్రభు కోసం బ్రతుకుతున్న వ్యక్తి అని నేను చెప్పగలను. ఒక ఆత్మను ప్రభు వైపు నడిపించినానని ఒక ధైర్యంగా చెప్పగలను. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులారా, ఇది నీ పరిస్థితి ఏమిటి? నీ జీవితం ఏమిటి? ఇన్ని రోజులు భక్తి చేస్తా ఉన్నావు, ఇన్ని రోజులు దేవుని మార్గంలో సాగుతూ ఉన్న నువ్వు సిద్ధపడి అనేకులను సిద్ధపరిస్తే ఎంత మంచిది. నువ్వు నిలబడి ప్రభు కోసం అనేకులను నువ్వు కూడా బలపరిస్తే ఎంత మంచిది. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులారా, దేవుని వైపు నువ్వు విశ్వాసముతో చేతులు చాపి ప్రభువా నాకు సహాయం చేయంటే నిన్ను దాటిపోయేవాడు కాదు. నువ్వు ఏడుస్తూ నువ్వు కూర్చుంటే నిన్ను దాటుకొని తప్పి మరొక ఇంటికి పోయేవాడు కాదు ఆయన. నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు, నువ్వు ఏడుస్తూ బాధపడుతూ వేదన పడుతూ ఉంటే ఆయన వైపు చేతులు దాస్తే ఆయన నిన్ను చూస్తూ నాకెందుకు నేను పట్టించుకోకుండా పోయేవాడు కాదు. నిన్ను దాటకుండా ఆడే నిలుచొని నిన్ను ఓదార్చేవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిన్ను ఓదార్చేవాడు, హక్కును చేర్చుకొని నిన్ను ఆదరించేవాడు, నిన్ను బలపరిచేవాడు, నిన్ను స్వస్థపరిచేవాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. దైవ గ్రంథంలో ఎంతో మంది భక్తుల జీవితాలలో నిజంగా ప్రభు మీద ఆధారపడినప్పుడు దేవుడు చేసిన అద్భుతాలు, పరిస్థితి ఏదైనా కావచ్చు, పరిస్థితులలో వారు ముందుకు విజయం సాధించినారంటే కారణం విశ్వాసముతో ప్రభువుని వెంబడించటమే. అవిశ్వాసులకు పరలోక రాజ్యం లేదు. నువ్వు అవిశ్వాసిగా ఉన్నట్టయితే ఇకనైనా విశ్వాసిగా ఉండడానికి సిద్ధపడు. అవిశ్వాసం ఆ యొక్క పద్ధతులు విడిచిపెడితే ఎంత మంచిది. దేవునికి స్తోత్రం చెప్పండి. నిద్ర వస్తున్నారు, దేవునికి స్తోత్రం చెప్పండి. నేనేం చెప్పినాను? నిద్ర వచ్చిన వాళ్ళు అందరికి నిద్ర వస్తా ఉంది. నేను ముగిస్తాను ఇక, ఎందుకంటే పగలలా